తర్వాత భుట్టోని చూసాం, జియాउल हक ఎలా భుట్టోని ఉరి తీసేశారు. సో పాకిస్తాన్ లో భారత్ తో తలబడిన తర్వాత ఎలాగా విజయం ఉండదు, విజయం లేకపోయేసరికి ఎవరినో ఒకరిని బాధ్యతగా నిర్ధారించి వాళ్ళని నిజమైతే కనుక శ్రీహరి చెప్పినట్టు ఇది ఫేస్ సేవింగ్ యాక్ట్ అంతే. ఒకవేళ ఇది కనుక నిజం ఫేస్ సేవింగ్ యాక్ట్ అండి. ఫేస్ సేవింగ్ యాక్ట్ తర్వాత కొద్దిగా ఊపిరి తీసుకుని మళ్ళీ మీరు చెప్పినట్టు సన్నిహిత సంబంధాలతో ఉగ్రవాదులతో చేతులు కలిపి మళ్ళీ ఇంకోసారి ఇంకో నాయకుడు ఏదన్నా చేసే ప్రయత్నాలు ఉంటాయండి. కాకపోతే యుద్ధం జరుగుతున్న మధ్యలో ఒక ఆర్మీ చీఫ్ ని మారిస్తే కనుక అది చాలా పెద్ద మెసేజ్ అవుతుందండి. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు చరిత్ర తీసుకుంటే కనుక యుద్ధం అయిపోయి పీస్ అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత పదవిలోంచి తీసి ఉరి తీయటాలు ఇలా జరిగాయి. కానీ యుద్ధం జరుగుతున్న మధ్యలో తీస్తున్నారంటే అది నిజంగా అంతర్గత సంక్షోభం ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు. కానీ మనం వేచి చూడాలండి, ఇంకా క్లారిటీ రావాలి దాని మీద నిజంగా ఎంతవరకు అది జరిగింది అని. కానీ సంకేతాలు అయితే ఇందాక మన శ్రీహరి గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గత 2 రోజులుగా కూడా చాలా పెద్ద ఎత్తున దాని మీద సంకేతాలు వస్తున్నాయి. కానీ కొద్దిగా వేచి చూసి వీ కెన్ కన్ఫర్మ్. ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ లో ప్రధానమంత్రి ఇంటి వద్ద ఇస్లామాబాద్ దగ్గర బాంబు దాడి జరిగిందో, వాట్ ఆర్ ద విజువల్స్ వీఆర్ లుకింగ్ ఎట్? గుజరాత్ లో విజువల్స్ చూస్తున్నాం మనం, అండ్ సౌండ్ రికార్డింగ్ కూడా ట్రై చేస్తున్న విజువల్స్. అది సౌండ్ ఉందా? ఓకే, ఇట్స్ లైట్. ఓకే, బ్లాక్అవుట్ చేసిన తర్వాత వచ్చిన విజువల్స్ అది. సో కృష్ణ, ఎప్పుడైతే ఇస్లామాబాద్ లో ప్రధాని ఇంటి దగ్గరే బాంబ్ అటాక్ జరిగిన తర్వాత పరిణామాలు మారిపోతున్నాయా వేగంగా? ఒకవేళ ఈ అరెస్ట్ కనుక దాదాపుగా ఇఫ్ వీ కెన్ గో హెడ్ విత్ ద అరెస్ట్ ఇస్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ ఏ రూమర్ అనుకుంటే, ఇక ఫేస్ సేవింగ్ యాక్ట్లో భాగంగా ఒకటి ఫస్ట్ హ్యాండ్సప్, అది అమెరికా ఇద్దరితో మాట్లాడుతున్నాం అన్న తర్వాత జరిగిన పరిణామమా, ఇస్లామాబాద్లో ప్రధాని ఇంటి దగ్గర బాంబు పడ్డాక ప్రధానమంత్రిని తీసుకెళ్లి షెల్టర్లో దాచేసిన తర్వాత జరిగిన పరిణామమా, మొత్తం మీద పాకిస్తాన్ వీఆర్ బ్యాకింగ్ అవుట్ అని చెప్తోంది అనుకోవాలా? అంటే ఇందాక సంపత్ గారు చెప్పినట్లుగా, సంజయ్ గారు చెప్పినట్లుగా ఇంత త్వరగా రియాక్ట్ అవుతుందా, ఇంత త్వరగా రియలైజ్ అవుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న మనకి కొంత అనుమానంగానే ఉంటుంది. అంటే మునీర్ ఈజ్ డెఫినెట్ గా ఈజ్ ద కల్ప్రిట్. అతను పహల్గామ్ సంఘటనకు సంబంధించి ఏదైతే హమాస్ నేతల్ని ఇక్కడ తీసుకురావడం, తర్వాత వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, తర్వాత వాళ్ళని ఈ యొక్క పిఓకే కి పంపించి వాళ్ళకి శిక్షణ ఇప్పించడం, ఇవంతా కూడా మునీర్ కి తెలిసే జరిగింది, మునీర్ దీంట్లోనే జరిగింది అన్నది అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఈ మునీర్ ఈ చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి ఇదంతా కూడా వాడి ఒక్కడి వల్ల మనం అంతా నష్టపోవాల్సి వస్తుంది అన్న ఒక భావన అయితే అక్కడ తరచూ ఏర్పడిన మాట అయితే నిజమే. కాకపోతే యుద్ధం ఎప్పుడు, లేకపోతే ఈ యొక్క 9 టార్గెట్స్ ని మన వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత అసలు మునీర్ ఎక్కడున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. అంత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మునీర్ కూడా నిన్న మొన్న మనం చూసుకుంటే ఆ మునీర్ మరి ఏమైపోయాడు, ఒకసారిగా అతన్ని చేశారా, ఆయన మీద ఉన్నటువంటి ద్వేషం కారణంగా ఆయన తప్పిస్తే కొంత ప్రజల్లో ఆ వ్యతిరేకత పోతుంది, లేకపోతే ప్రజలు మళ్ళీ కొంత అండగా నిలుస్తారు అన్న ఉద్దేశంతో కూడా అయి ఉండొచ్చు. కాకపోతే అది మాకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అతన్ని తీసేసి లేకపోతే అతన్ని అరెస్ట్ చేయటం అంటే సగం యుద్ధం వాళ్ళు ఓడిపోయినట్టే. అసలు సంజయ్ గారు వాంట్స్ టు మేక్ ఎ పాయింట్. సంజయ్ గారు, మీరు చెప్పింది కృష్ణ గారు చాలా కరెక్ట్ అండి. మునీర్ కనుక ఇప్పుడు తీస్తే పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద అలజడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటానికి మునీర్ కూడా కారణం అండి. ఇమ్రాన్ ఖాన్ కి ఆసిఫ్ మునీర్ కి అసలు పడేదే కాదు.
ఆసిఫ్ మునీర్ ని ఎలాగో అలా ఆర్మీ చీఫ్ కాకుండా ఉండాలని ఆయన ప్రయత్నించాడు. కానీ మిలిటరీ వాళ్ళు మునీర్ ని సెలెక్ట్ చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారు. మీరు చెప్పిన వార్త వాస్తవం అయితే కనుక పాకిస్తాన్ మునీర్ రాజకీయాలు కనుక- మొత్తం ద ఫేస్ ఆఫ్ పాకిస్తాన్ పాలిటిక్స్ విల్ బి కానీ మనం వేచి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్